ఇక ముందున్న వీళ్ళ ప్రాబ్లం చూడండి. లాక్లో వీళ్ళ ప్రొఫైల్ ఫోటో ఏముంది, నేమ్ ఏముంది, అలాగే ఎప్పుడు లాక్ పడింది అనేది చూడొచ్చు. సో దీని తర్వాత వీళ్ళు అకౌంట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ కానీ వచ్చిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసి వీళ్ళు లాగిన్ అయితే వీళ్ళకు ఏమని వచ్చింది, లింక్ ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. లింక్ మంచిగా సక్సెస్ఫుల్గా మ్యాచ్ అవుతుంది, సబ్మిట్ అవుతుంది, లింక్ మంచిగానే వస్తుంది, కానీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇట్లా చాలా నుంచి ఈ సమస్య అనేది వీళ్ళకు ఉంది. ఇక్కడ చాలా రోజుల తర్వాత ఒకటి గమనించింది ఏంటి అని అంటే, ఐడి లింక్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోజులు వర్కౌట్ కాకుండా ఉండడానికి వీళ్ళ అకౌంట్కి ఉన్న ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఏంటిది అని అంటే, ఇప్పుడు వీళ్ళ అకౌంట్లో చూడండి ఏమని ఉంది, శ్రీనివాస్ టెక్ అని ఉంది. కానీ వీళ్ళ ఉన్నది కాబట్టి ఆ లింక్ అనేది వర్కౌట్ అనేది కావట్లేదు. లేకపోతేనేమో వీ కెనాట్ అంటుంది, లేదంటేనేమో ఇలా ఐడి అనేది కాబట్టి నేమ్ సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది. కానీ దాని తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ అనేది సబ్మిట్ చేద్దామంటే ఐడి అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాని తర్వాత మళ్ళీ 15th కూడా సేమ్ అదే ప్రాబ్లం అనేది వచ్చింది. దాని తర్వాత మనం అకౌంట్ లాగిన్ అయ్యి చిన్న రిక్వెస్ట్ అనేది చేసిన తర్వాత వీళ్ళని లాగిన్ కమ్మని చెప్పింది. అయితే వీళ్ళు ఇంకొక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఈ యాక్సెస్ లింక్ వచ్చిన అనేది వర్క్ చేయదు. వచ్చిందంటే మనం ఏం చేయాలి, ఆల్రెడీ అకౌంట్ లాగౌట్ అయ్యండి వెంటనే క్లిక్ చేయాలి, మనకి సక్సెస్ అవుతుంది. ఒకసారి కాకుండా ఇంకోసారి. కానీ వీళ్ళు ప్రతిసారి లేట్ చేస్తూనే ఉన్నారు. సో దాన్ని బట్టి నేను ఏం చెప్పినా వీళ్ళు చేసే మిస్టేక్స్ని తెలుసుకొని, సో దానివల్ల ఇట్లా లేట్ అవుతుంది. చూడండి 30 minutes వెయిట్ చేస్తున్నారంటే దాని తర్వాత క్లిక్ చేస్తున్నారంట. అట్లా ఉండకండి. మీరు ఎప్పుడైతే ఖాళీ ఉంటారో అప్పుడు మాత్రమే ఐడి సబ్మిట్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏదో వర్క్ చేసే తొందరలో మనం ఇక్కడ ఐడి సబ్మిట్ చేసి దాని తర్వాత మన వర్క్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ వర్కౌట్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు ఐడి సబ్మిట్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, లింక్ రాగానే క్లిక్ చేసి లాగిన్ అయిపోతే అకౌంట్ అనేది వెంబటే ఓపెన్ అయిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ నేను కూడా వీళ్ళకి ఇదే చెప్పిన. ఎస్టర్డే నేను నా అకౌంట్ అనేది లాగిన్ అయిన యాక్సెస్ లింక్ వచ్చింది. ఈసారి క్విక్గా రియాక్షన్ అనేది ఇచ్చింది. లింక్ మీద క్లిక్ చేసి చూడండి సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వచ్చింది. అంటే లింక్ మంచిగా వర్కౌట్ అయింది. వెంటనే లేట్ అయితే ఆ లింక్ అనేది వర్కౌట్ కాదు. మనకి చూపిస్తుంది ఇక్కడ లింక్ దగ్గర ఎక్స్పైరీ ఈ డేట్కి ఈ టైంకి ఉన్నది కదా అని అంటే అంత టైం వరకు ఉండదు. కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత చూడండి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, కింద ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, ఈ ఆప్షన్స్లలో మనం రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత చూడండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అంటే మన అకౌంట్లో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా చెకింగ్ జరుగుతాయి. అంటే ఏదైనా చేంజ్ అయిందా లేదంటే మంచిగానే ఉందా అనేది చిన్న చెకింగ్ అనేది జరుగుతుంది. అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి గో టు న్యూస్ ఫీడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఏముంది, నార్మల్గా గో టు న్యూస్ ఫీడ్ మీద క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఈ చెకింగ్ అంతా జరిగిన తర్వాత. కానీ వీళ్ళకు అట్లా ఓపెన్ కావట్లేదు. మళ్ళీ ఫేస్బుక్ యాప్ చూపించి వాళ్ళని అకౌంట్ మళ్ళీ లాగిన్ కమ్మని చూపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని మినిమైజ్ చేసి మళ్ళీ బ్యాక్ మన క్రోమ్ దగ్గర మన అకౌంట్ దగ్గరకు వచ్చి రిఫ్రెష్ అన్నా లేదంటే బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసినా సరే మనకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి వీళ్ళకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. మనం ప్రొఫైల్ ఫోటో అలాగే దాని మీద ఉన్న నేమ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ ఓపెన్ అయిపోయిన తర్వాత అకౌంట్ సెక్యూర్గా ఎలా ఉంచుకోవాలి అనేది వీళ్ళ డౌట్. సెక్యూర్గా ఎలా ఉంచుకోవాలి అని అంటే అకౌంట్కి కంపల్సరీగా మెయిల్, ఫోన్ నెంబరు మంచిగా లింక్ అయి ఉండాలి. మెయిల్ ప్రైమరీలో ఉండాలి. ఫోన్ నెంబర్కి 2-step అథెంటికేషన్ ఉండాలి. ఆ రికవరీ కోడ్స్ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. బై మిస్టేక్ రేపు ఏదైనా ప్రాబ్లంలో ఉన్న ఆ రికవరీ కోడ్స్ ఉపయోగపడతాయి. అలాగే మళ్ళీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్. ఇంకొకటి ట్రస్టెడ్ కాంటాక్ట్, ఇవన్నీ సెట్ చేసుకోవాలి.
అకౌంట్కి మరి చేసిన ప్రాసెస్ ఏంటిది అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే విందాము. ఇది October 11th నాకు పడింది అక్క. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వచ్చింది. మెయిల్ ఏమో నా దగ్గర లేదు, హ్యాకర్ దగ్గర ఉంది ఆ మెయిల్. సరే అని చెప్పి నీకు కాంటాక్ట్ అయ్యాను. నువ్వేమో ఇట్లా చెప్పావు, ఇట్లా చేయాలని మెసేజ్లు చేస్తే అట్లా మెసేజ్లు చేసావు. అట్టా ఇప్పుడు దాకా చేస్తూనే అన్నావు. ఈరోజు తారీఖు అంతా 5వ తారీఖున వచ్చింది. అంతా నీ వల్ల నాకు థ్యాంక్స్ యూ అక్క. మెయిల్ సెండ్ చేయడం వల్ల, నువ్వు సహాయం చేయడం వల్ల వచ్చింది నాకు. లేకపోతే అన్ని హోప్స్ అన్ని వదిలేసుకున్నా.